హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ నేమ్ ఏందంటే ఇంటర్‌లింక్ ల్యాబ్ నెట్వర్క్. సో, దీంట్లో ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఇంటర్‌లింక్ నెట్వర్క్ ఎలా ఎక్కించుకోవాలి? దీంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోంగానే మీరు గనక రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే గనక మీకు 1000 కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేస్తాడతను. 1000 కాయిన్స్ అనేది మీరు ఎవరిదైతే రిఫరల్ ఐడీ అంటే ఇప్పుడు నాదుంది. నా ఐడీ ఎంటర్ చేస్తే మీకేందంటే 1000 కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. నాదని కాదు రియాలిటీ ఏందంటే ఎవరిది ఎంటర్ చేసినా వస్తాయి. ఇప్పుడు ఈ యాప్ మీరు ఎక్కించుకోవాలనుకుంటే మీరు నా రిఫరల్, నా లింకే ప్రెస్ చేయాలి అలా ఏం లేదు. డైరెక్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ప్లే స్టోర్‌లో నుంచి ఇంటర్‌లింక్ ల్యాబ్ నెట్వర్క్ అని ప్రెస్ చేస్తే మీకేందంటే అప్లికేషన్ అనేది డిస్‌ప్లే అవుతది. అది పైనది కాదు కింద ఒక ఇంటర్‌లింక్ నెట్వర్క్ అని చెప్పి ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా యూజర్ ఇంటర్‌ఫేస్ వస్తది. ఎలో ప్రెస్ చేసి గెట్ స్టార్టెడ్ నౌ ఇట్లా స్లైడ్ చేయండి. తర్వాత ఆర్ యూ రెడీ అని చెప్పి ఒకటి డిస్‌ప్లే అవుతది. ఒక అమ్మాయి ఫేస్ స్కాను. ఆ ఫేస్ స్కాన్ డిస్‌ప్లే అవ్వంగానే మీరేం చేస్తారంటే సైన్ అప్ అని ఉంటది. ఆ సైన్ అప్ మీద ప్రెస్ చేసి ఏం చేస్తానంటే అక్కడ సైన్ అప్ విత్ ఇంటర్‌లింక్ ఐడీ అండ్ యువర్ పాస్‌కోడ్ ఫస్ట్ అని ఉంది. ఇక్కడేందంటే క్రియేట్ యువర్ ఇంటర్‌లింక్ ఐడీ ఉంది గదా! అక్కడ మీకిష్టం వచ్చిన ఐడీ ఇవ్వండి. లేదా అంటే మీకిష్టం వచ్చిన ఐడీ ఇస్తే చాలామంది యూజర్స్ పెరిగిపోయారు గదా! 2,000,000 ప్లస్ అయ్యారు. ఈ 2,000,000 ప్లస్ అయినప్పుడు మీరేం జేస్తారంటే ఆల్రెడీ చాలామంది మీరు సేమ్ యూజర్ మాన్యువల్ తీసేసుకొనుంటారు. మీరేం జేస్తారంటే అక్కడ పక్కన డైస్ సింబల్ కనిపిస్తుంది గదా! ఆ 2 డైస్‌ల మీద అట్లా ప్రెస్ చేస్తే మీకేదో ఒక యూజర్ ఐడీ అనేది జనరేట్ అవుతది. అట్లా మీకు నచ్చిన యూజర్ ఐడీ జనరేట్ అయ్యేదాకా అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకొక యూజర్ ఐడీ అనేది వచ్చాక మీకు ఓకే అనుకున్న తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు కంటిన్యూ ప్రెస్ చేయంగానే ఏమవుతదంటే ఎంటర్ యువర్ పాస్‌కోడ్ అని అడుగుతది. చాలామందేందంటే యూజర్ ఐడీలు తెలియక స్టార్టింగ్‌లో వాళ్ళ మొబైల్ నంబర్స్ ఎంటర్ చేసేసారు. వాళ్ళకేందంటే వాళ్ళు ఇది ఓటీపీ అనుకుంటున్నారు. ఓటీపీ ఏం గాదు. మీరు యూజర్ ఐడీ ఇచ్చాక పాస్‌వర్డ్ అడుగుతది. ఏందంటే మీ ఫ్యూచర్ పాస్‌వర్డ్ అనమాట. ఈ పాస్‌వర్డ్ కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు ఇది ఈ పాస్‌వర్డ్ ఎంటర్ చేశాకే మీరు వేరే ఫోన్‌లో లాగిన్ అయినా మీ యూజర్ ఐడీ ఎంటర్ చేసి మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. అలా అని జెప్పి చేయకండి. ఇది ఒకే మొబైల్‌లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఆల్‌మోస్ట్. ఎంటర్ యువర్ పాస్‌కోడ్ ఉంది గదా! ఆ పాస్‌కోడ్ అనేది మీరు 6 డిజిట్స్ మీకిష్టమొచ్చినవి మీ పాస్‌వర్డ్ గుర్తుండిపోయేలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాక సైన్ అప్ ప్రెస్ చేశాక సైన్ అప్ మెథడ్ అంటే మీ జీమెయిలా, ఫేస్‌బుక్కా, టెలిగ్రామా 3 ఆప్షన్స్ చూపిస్తది. మీకు ఏదైతే చాలామంది జీమెయిల్ పెడుతున్నారు, కొంతమంది ఫేస్‌బుక్ పెడుతున్నారు, కొంతమంది టెలిగ్రామ్ పెడుతున్నారు. నేనైతే మీకు ఇట్లా చూపిస్తున్నా. జీమెయిల్ సైన్ అప్ విత్ జీమెయిల్ అని ప్రెస్ చేయండి. సైన్ అప్ విత్ జీమెయిల్ అని ప్రెస్ చేయంగానే మీకేందంటే మీకు చూజ్ యాన్ అకౌంట్ అని చెప్పి మీ మొబైల్‌లో ఎన్ని జీమెయిల్స్ అంటే మీ మొబైల్‌లో ఎన్నైతే జీమెయిల్స్ ఉన్నాయో ఆ జీమెయిల్స్ అన్నీ ఇంటర్‌ఫేస్ ఇక్కడ చూపిస్తది. మీరేందంటే ఒక జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాసేపు లోడ్ అవుతది. లోడ్ అయిన తర్వాత ఏమవుతదంటే కొంతమందికేమో ఫెయిల్డ్ అని వస్తుంది. వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఇంకొంతమందికేమో సక్సెస్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫెయిల్డ్ అని వచ్చిందనుకోండి మళ్ళా సేమ్ ప్రాసెస్. సేమ్ జీమెయిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళా అదే సేమ్ ప్రాసెస్ చేస్తే సక్సెస్ అయితది ఖచ్చితంగా. సక్సెస్ అయ్యాక ఏమవుతది? మీరేందంటే క్రియేట్ చేసేసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు లాగిన్ అని చెప్పి అదే ఆటోమేటిక్‌గా మీ యూజర్ ఐడీ డిస్‌ప్లే చేసి చూపిస్తది లాగిన్ అని చెప్పి. ఆ లాగిన్ మీద కింద ప్రెస్ చేసి మీరేందంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయండి. మీరు పాస్‌కోడ్ ఎంటర్ చేయంగానే ఎంటర్ యువర్ పాస్‌కోడ్ అనొస్తది. మీరేదైతే ఇచ్చారో ఇందాక పాస్‌కోడ్ అంటే పాస్‌వర్డ్ లాంటిది 6 డిజిట్ నంబర్స్ ఆ పాస్‌కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్‌కోడ్ అని కొట్టగానే మీకేందంటే ఇంకా ఒక చూజ్ ఎ లాగిన్ మెథడ్ అని చెప్పి మళ్ళా అగైన్ చూపిస్తది. ఇదేందంటే లాగిన్. అదేందంటే రిజిస్ట్రేషను. ఇదేందంటే లాగిన్‌కి గూడా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో అదే మెయిల్‌తో లాగిన్ అవ్వండి. ఇంకా లాగిన్ అయిన తర్వాత ఏమవుతది, మీకొక డైరెక్ట్‌గా ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతది. ఐటీఎల్జీ మెకానిజం అప్డేట్ అని చెప్పి. టు కీప్ ఇంటర్‌లింక్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ వి హావ్ అప్డేటెడ్ ది ఐటీఎల్జీ మైనింగ్ సిస్టమ్. అంటే ఏందంటే రిఫరల్ ద్వారా, రివార్డ్స్ ద్వారా ఇది బర్నింగ్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందనమాట. మీరేందంటే దాని గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చూడండి. ఇప్పుడు మీరు ఓకే. ఐ హావ్ గాట్ ఇట్ అని ప్రెస్ చేసి ఏం చేస్తారంటే
డైరెక్ట్‌గా పైన మీకు ప్రొఫైల్ కనిపిస్తది. అంటే ఒక యూజర్ ఇంటర్‌ఫేస్ లాగా ప్రొఫైల్ కనిపిస్తది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయంగానే మీకేందంటే నాట్ వెరిఫైడ్ ఎట్ ఫస్ట్ కేవైసీ చేసేసుకోండి. కేవైసీ దగ్గరికెళ్ళంగానే నాట్ వెరిఫైడ్ ఎట్ ఉంది గదా! అవి నాట్ వెరిఫైడ్ ఎట్ దగ్గర క్లిక్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తది గదా! అక్కడ యూజ్ యువర్ ఫేషియల్ వెరిఫికేషన్ ఫర్ ఎంటర్ లింక్ ఐడీ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ దగ్గర నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కంగానే ఏందంటే మీకొక సర్కిల్ అంటే వెరిఫికేషన్ వస్తది. అక్కడేందంటే క్లోజ్ అంటే చాలామంది ఏంటంటే మొబైల్ దూరం పెడతన్నారు. మొబైల్ దూరం కాకుండా కింద చూపిస్తా ఉంటది. ప్లీజ్ మూవ్ యువర్ మొబైల్ టు క్లోజర్ టు యువర్ ఫేస్ అని జెప్పి అక్కడ ఎంత దగ్గరికైతే అంత దగ్గరికి తీసుకొచ్చి అది అడుగుతది. రైటా? లెఫ్టా? అప్పా? డౌనా? అని జెప్పి ఆ 4 సైడ్స్ మీరు కేవైసీ అవ్వాలంటే ఆ 4 సైడ్స్ మీ ఫేస్ అనేది స్కాన్ జేపించుకోవాలా. ఆ ఫేస్ స్కాన్ జేపించుకున్న తర్వాత ఏమవుతదంటే అది ఇంకా సక్సెస్ అని వస్తది. చాలా మందికేందంటే ఇప్పుడు సర్వర్ బిజీ ఉండడం వల్ల స్కాన్ అవ్వట్ల. అంటే ఫెయిల్డ్ వస్తుంది. మీరు సక్సెస్ అయ్యేదాకా అలా చేసుకోండి. లేకపోతే యూజ్ ఉండదు మీరు చేసాక గూడా. ఆ సక్సెస్ అయిపోయిన తర్వాత ఏమవుతది, ఇక్కడ వెంటనే ఏం జేస్తారంటే పక్కన రిఫరల్ ఈ ఐ యామ్ హ్యూమన్ అని పడతది. ఐ యామ్ హ్యూమన్ అని పడగానే పక్కనే రిఫరల్ అని ఉంటది. ఆ రిఫరల్ మీద ఎంటర్ జేయండి. అంటే ప్రెస్ చేయండి. ఆ రిఫరల్ బటన్ ప్రెస్ చేయంగానే ఏమవుతదంటే అంటే మీ రిఫరల్ ఐడీ అన్నదొస్తది. మీది ఏదైతే యూజర్ ఐడీ ఉందో దాని మీద రిఫరల్ ఐడీ అని వస్తది. దాని పక్కనే హ్యూమన్ హ్యాష్ అని ఉంటది గదా! సబ్మిట్ రిఫరల్ కోడ్ అని ఉంటది. ఆ సబ్మిట్ రిఫరల్ కోడ్ దగ్గర నా రిఫరల్ ఏదైతే ఉందో 9603588050 అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి ఇక్కడ కిందేందంటే ఆల్రెడీ నాకిక్కడ నేనేం చేశానంటే ఆల్రెడీ సబ్మిట్ చేసి నేను ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేశా కాబట్టి నాకిక్కడ డైరెక్ట్ రిఫరల్, ఇండైరెక్ట్ రిఫరల్ అని చూపిస్తుంది. మీరేందంటే ఇది సబ్మిట్ చేయంగానే మీకు మైన్ ఐటీఎల్జీ అని వస్తది. అది కింద అట్లా ప్రెస్ చేయంగానే మీకేందంటే లోడ్ అవుతది. కాసేపు లోడ్ అయ్యి 1000 కాయిన్స్ అనొస్తది. ఆ 1000 కాయిన్స్ అనొచ్చేదాకా మీరేందంటే బ్యాక్ వెళ్ళకండి. ఇంకా అట్లా అయిపోంగానే ఏమవుతది, సబ్మిట్ అయిపోయినట్టే మీకు ఇంకా. అంటే మీది ఏదైతే రిఫరల్ కోడ్ ఎంటర్ చేశారో అది సబ్మిట్ చేసి మీకు 1000 కాయిన్స్ రివార్డ్‌గా వచ్చినట్టే బోనస్‌లాగా. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే మీరు హోమ్ బటన్‌లోకెళ్ళి మైన్ ఐటీఎల్జీ అని ఉంది గదా! ఐటీఎల్జీ టు సెక్యూర్ ది హ్యూమన్ నెట్వర్క్ అని జెప్పి ఆ మైన్ ఐటీఎల్జీ మీద ప్రెస్ చేస్తే మీకు అంటే లోడ్ అవుతుంది. చాలా సేపు లోడ్ అవుతుంది. ఒక్కొక్కసారి సడెన్‌గా వచ్చేస్తుంది. మీరేందంటే లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ టైమ్ గదా! లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మైనింగ్ సైకిల్ అంటే నాకిలా చూపిస్తుంది నెక్స్ట్ మైనింగ్ సైకిల్ అని జెప్పి. మీకక్కడ మైన్ ఐటీఎల్జీ అని చూపిస్తది. అది ప్రెస్ చేయంగానే మీకు 20 కాయిన్స్ వచ్చేస్తాయి. మళ్ళా అట్లా 4 అవర్స్‌కి, 3½ అవర్స్‌కి ఇట్లా పర్ డేకి 5 సైకిల్స్ ఉంటాయి. మీరేందంటే ప్రతి సైకిల్‌లో 20 కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకొచ్చి 100 కాయిన్స్. మీకొక సైకిల్ నిద్రపోవడానికి స్కిప్ చేస్తారు గదా! సో, దానివల్ల అవ్వదు. సో, మినిమమ్ టు మినిమమ్ ఒక 3 సైకిల్స్ ఈజీగా చేయగలరు. పర్ డేలో 3 సైకిల్స్ ఈజీగా చేయగలరు. సో, మీరేందంటే ఇది మిస్ అవ్వకుండా చేసుకోండి. లిస్టింగ్ వచ్చాక నేను డిస్క్రిప్షన్‌లో ఒక గ్రూప్ లింక్ ఇచ్చా. ఆ గ్రూప్ లింక్ ప్రెస్ చేయండి. మీకు ఏందంటే అప్ టు డేట్ ప్రతిదీ ఈ ఐటీఎల్జీ నెట్వర్క్ గురించి అప్ టు డేట్ దాంట్లో వస్తా ఉంటాయి అప్డేట్స్. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ గురించి కూడా వీడియో చేయడం జరుగుతది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.